సరే, సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. ప్రకృతి ఎప్పుడూ అందమైనది మాత్రమే కాదు, ఒక్కోసారి మనం అస్సలు ఊహించనంత భయంకరంగా కూడా ఉంటుంది. ఈరోజు మనం విశ్లేషించబోయే ఈ వాస్తవ కథనం వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. దట్టమైన అడవిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక వ్యక్తి అస్సలు ఊహించని విధంగా ఎలా బయటపడ్డాడనేది ఈనాటి మన కథనం. ఇది కేవలం ఒక మామూలు సర్వైవల్ స్టోరీ కాదండోయ్. అడవి జంతువుల మధ్య ఉండే సంబంధాలు, వాటి జ్ఞాపక శక్తి గురించి మనకున్న అభిప్రాయాల్నే మార్చేసే ఒక అద్భుతమైన సంఘటన. దీని ముగింపు వింటే అరే, ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోక మానరు. ముందుగా ఒక్కసారి ఆ భయానక క్షణాలను ఊహించుకుందాం. వెనుకవైపు నుండి ఎలాంటి శబ్దమూ లేదు, కనీసం ఏ చిన్న ముందస్తు హెచ్చరికా లేదు. అంతే, అకస్మాత్తుగా ఎక్కడ్నుంచొచ్చిందో కాని ఒక పర్వతసింహం, అదేనండి మౌంటైన్ లయన్, రాబర్ట్ వెనుకున్న బ్యాక్ ప్యాక్పై తన పూర్తి బలంతో ఒక్కసారిగా దూకేసింది. ఆ ఊహించని బరువుకి, ఆ వేగానికి అతను నేరుగా కిందపడిపోయాడు. ఒక క్రూర మృగం కళ్ళుగప్పి దాడి చేసినప్పుడు ఆ క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ వాక్యం మనకు కళ్ళకట్టినట్లు చెబుతోంది కదూ. ఇదంతా జరగడానికి పట్టిన సమయం జస్ట్ కొన్ని సెకండ్లు మాత్రమే. అసలతను ఆ పరిస్థితిలో ఎలా చిక్కుకున్నాడు? సరే, అసలు కథ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఈ కథలో మన ప్రధాన వ్యక్తి పేరు రాబర్ట్ బిగ్స్. వయసు దాదాపు 69 ఏళ్లు. ఈయనకి ప్రకృతిలో గడపడం అంటే ప్రాణం. ఎన్నో ఏళ్లుగా హైకింగ్ చేసిన అనుభవం ఉంది. అంటే అతనేదో కొత్తగా పెద్ద సాహసాలు చేయాలని వెళ్లలేదు. కేవలం తన రొటీన్లో భాగంగా ఒక సాధారణ ట్రెక్కింగ్ కోసం మాత్రమే బయలుదేరాడు. అసలు ఆ సంఘటనకు ముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందంటే, సంవత్సరం 2012. ప్రదేశం దట్టమైన ఉత్తర కాలిఫోర్నియా అడవులు. నిజం చెప్పాలంటే అదొక చాలా ప్రశాంతమైన వాతావరణం. పక్షుల కిలకిలా రావాలి తప్ప మరే శబ్దమూలేని ఒక అందమైన పగలు అది. అంతా సజావుగానే సాగుతోందని ఎవరైనా అనుకుంటారు. కానీ ఆ ప్రశాంతతే ఒక పెను ప్రమాదానికి సంకేతమని అప్పటికి ఎవరికీ తెలీదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకే సమయంలో జరుగుతున్న రెండు పరస్పర విరుద్ధమైన సంఘటనలు. ఒకవైపేమో రాబర్ట్ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి అలా మైమరిచిపోయాడు. ఒక తల్లి నల్ల ఎలుగుబంటి తన పసికందుని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. ఆ మాతృప్రేమను చూస్తూ అతను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయాడు. కాని సరిగ్గా అదే సమయంలో మరోవైపు దట్టమైన పొదల వెనుక ఒక పర్వతసింహం నిశ్శబ్దంగా తన వేటకోసం పొంచి ఉంది. రాబర్ట్ దృష్టాంతా ఎలుగుబంటిపైనే ఉండటంతో మృత్యువు తన వెనుకే పొంచి ఉందనే ఆ భయంకరమైన నిజాన్ని అతను అస్సలు పసిగట్టలేకపోయాడు. ఈ దాడి ఎంత వేగంగా జరిగిందంటే ఇక్కడ ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే అంతా తలకిందులైపోయింది. మొదటి నిమిషంలో ఎలుగుబంట్లను చూస్తూ ఆస్వాదించడం, ఆ మరుసటి నిమిషంలోనే వెనక నుండి పర్వతసింహం రావడం, రెండో నిమిషానికి బ్యాక్ ప్యాక్పై సింహం దాడి చేయడం, మూడో నిమిషానికి అమాంతం నేలపై పడిపోవడం. ఇదంతా కనురెప్పపాటులో జరిగిపోయింది. అడవిలో పరిస్థితి ఎంత త్వరగా ప్రాణాంతకంగా మారుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. రాబర్ట్ నెలమీద పడిపోయాడు. ఆ పర్వతసింహం బరువంతా అతనిపైనే ఉంది. తనకు ఇక మరణం తప్పదని, ఇవే తన చివరి క్షణాలని రాబర్ట్ మానసికంగా సిద్ధమయ్యాడు. కాని సరిగ్గా అదే సమయంలో అసలు ఊహించనిది జరిగింది. చెవులు చిల్లులు పడేలా ఒక భయంకరమైన అరుపు, దానికి తోడు భీకరమైన గర్జనలు ఆ అడవిలో ప్రతిధ్వనించాయి. ఆ క్షణంలో అసలు ఏమి జరుగుతుందో అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. అకస్మాత్తుగా తనపై ఉన్న ఆ భారీ బరువు ఎటో వెళ్ళిపోయింది. ఆ క్షణంలో ఏం జరిగిందనేది ఈ మూలవచనం మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇది వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. రాబర్ట్ తల పైకెత్తి చూసేసరికి తనను కాపాడింది ఎవరో కాదు, తానింతకుముందు ఏ తల్లి ఎలుగుబంటినైతే చూసి మురిసిపోయాడో ఖచ్చితంగా అదే ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి ఏకంగా పర్వతసింహాన్ని అతని బ్యాక్ ప్యాక్ మీద నుండి అమాంతం లాగిపారేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, రాబర్ట్ను రక్షించడానికి ఆ ఎలుగుబంటి నేరుగా పర్వతసింహంతోనే తలపడింది. ఇది నిజంగా నమ్మశక్యం కాని అరుదైన సంఘటన. ఆ తరువాత ఏం జరిగిందంటే, ఆ రెండు క్రూర మృగాల మధ్య ఒక భయంకరమైన రక్తపాత పోరాటం మొదలైంది. ఎలుగుబంటి, పర్వతసింహం రెండూ ఆధిపత్యం కోసం భీకరంగా పోరాడాయి. కాని ఆ తల్లి ఎలుగుబంటి బలానికి, తన బిడ్డను రక్షించుకోవాలనే దాని తెగింపుకు ముందు ఆ పర్వతసింహం ఏమాత్రం నిలవలేకపోయింది. అక్షరాల ఎలుగుబంటే పైచేయి సాధించింది. దెబ్బల్తిన్న ఆ పర్వతసింహానికి ఇక వేరే దారిలేక తన ఓటమిని అంగీకరించి వెనక్కి తిరిగి దట్టమైన అడవిలోకి పారిపోయింది. ఆ భయంకరమైన పోరాటం ముగిశాక అడవిలో మళ్లీ ప్రశాంతత నెలకొంది. ఆ క్షణంలో జరిగిన ఒక విషయం
నిజంగా చాలా ఉద్వేగభరితమైనది. పర్వతసింహాన్ని తరిమికొట్టిన తర్వాత ఆ తల్లి ఎలుగుబంటి 4 కాళ్లపై అలాగే నిలబడి కిందపడి ఉన్న రాబర్ట్ను చాలా ప్రశాంతంగా గమనించింది. అది అతనిపై దాడి చేయలేదు, అలాగని భయపడి పారిపోలేదు, కేవలం అలా చూస్తూ నిలబడింది. ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి తన పిల్లల దగ్గరికి వెళ్ళిపోయింది. అదొక మాటల్లో చెప్పలేని అత్యంత ఆశ్చర్యకరమైన దృశ్యం. ఈ సంఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన తర్వాత రాబర్ట్ పంచుకున్న వివరాలు చూస్తే ఆ ఎలుగుబంటి ఎందుకలా చేసిందనే దానిపై మనకొక క్లారిటీ వస్తుంది. రాబర్ట్ ప్రాణాలతో బయటపడటం ఎంత నిజమో, ఆ ఎలుగుబంటి ఉద్దేశపూర్వకంగానే తన్ను రక్షించిందని అతను బలంగా నమ్మడం కూడా అంతే నిజం. ఆ కొద్ది క్షణాల్లో ఆ జంతువుకి తనకు మధ్య ఒక నిశ్శబ్ద సంభాషణ జరిగిందని, ఒకరినొకరు స్పష్టంగా గుర్తించారని రాబర్ట్ నమ్మాడు. రాబర్ట్ స్వయంగా చెప్పిన ఈ మాటలు వింటే ఆశ్చర్యపోక తప్పదు. ఇక్కడ గమనించండి, నా ప్రాణాలను కాపాడాలనేది కోరుకుందని నేను 100% ఖచ్చితంగా చెప్పగలను అంటున్నాడు. ఆ జంతువు తనను గుర్తుపట్టిందని అతను బలంగా విశ్వసిస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అతను ముందే ఆ ఎలుగుబంటలను చూశాడట. అంటే ఆ ఎలుగుబంటికి కూడా అతని ముఖం పరిచయమే అని అతను నమ్మకం. కళ్లలోకి కళ్ళు పెట్టి చూసుకున్న ఆ ఒక్క క్షణంలో జంతువులకు కూడా మానవుల పట్ల ఒక రకమైన సానుభూతి, గుర్తింపు ఉంటాయని అతను గ్రహించాడు. నిజంగా ఆశ్చర్యం కదూ? ఒక్కసారి ఊహించుకోండి. సో ఇదంతా చూశాక మనకొచ్చే అతిపెద్ద ప్రశ్న, ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన రక్షణేనా? అడవి జంతువులు తమ సహజ ప్రవృత్తితోనే కాకుండా తోటి జీవుల పట్ల, ముఖ్యంగా తమకు హాని చేయని మనుషుల పట్ల ఇలాంటి కృతజ్ఞతను చూపిస్తాయా? ఈ సంఘటన విన్నాక జంతువుల జ్ఞాపకశక్తి, వాటి భావోద్వేగాల గురించి మనం తెలుసుకోవాల్సిందింకా ఎంతో ఉందనిపిస్తుంది గదూ? ఈ వాస్తవ కథనం ప్రకృతి గురించి, అందులోని వింతల గురించి సరికొత్త దృక్కోణాన్నిస్తోంది. ఎందుకంటే అడవిలో జరిగే ఏదీ కేవలం యాదృచ్ఛికం కాకపోవచ్చు.